నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడదాం. సో నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కూతురైనటువంటి క్రాంతి గారు నిన్న సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడుకొని వదిలేయడమేనా, సో కనీసము ఈ గంజా బ్యాచ్ కానీ, రౌడీలు కానీ, గూండాలు కానీ, ఈ ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి సమయం కూడా మా తండ్రి గారు అయినటువంటి పెద్దలు ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఇవ్వలేరా, వెళ్ళి పరామర్శించలేరా? 10 రోజులు వెంటిలేటర్ మీద ప్రాణాలతో ఆయన పోరాడుతూ ఉంటే ఆయన్ని కనీసం పరామర్శించేటువంటి టైం కూడా నీకు దొరకలేదా అని చెప్పి ఆమె అయితే ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఆమె పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో రకరకాల వ్యక్తుల ద్వారా వీడియోలు చేపించి సో ఆమెని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె ఒక తండ్రి యొక్క ఆవేదనను, ఎంతైనా తండ్రే, ఆయన నా కూతురు కాదు, నేను పెళ్లి చేసేసాను, పెళ్లి చేసేసిన తర్వాత కూతురుకు నాకేం సంబంధం ఉంది, ఆమె వేరే రాజకీయం, ఆమె ఇంటి పేరు మారిపోయిందని ఆయన చెప్పినప్పటికీను పేగు బంధం ఎక్కడా పోదు, రక్త సంబంధం ఎక్కడా పోదు. సో ఆమె ఆవేదనను వ్యక్తపరిస్తే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది? సో ఎక్కడో తెనాలిలో గంజాయి కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళను జైల్లోకి వెళ్ళి పరామర్శిస్తాడు, కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నటువంటి వల్లభనేని వంశీని జైల్లోకి వెళ్ళి పరామర్శించడానికి సమయం ఉంది. అదేవిధంగా క్వార్ట్జ్ మైనింగ్ కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా ఇతర కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి వెళ్ళి పరామర్శించడానికి సమయం ఉంది. నిన్నటికి నిన్న రౌడీ షీటర్ సాయి కృష్ణ ఆయన అదృశ్యమయ్యాడో లేకపోతే లాకప్ డెత్ అయ్యాడో అవి కాసేపు పక్కన పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి దాన్ని రాజకీయాలకు వాడుకోవడానికి సమయం ఉంది. కానీ సో ఈయన కోసమే కాదు, వాస్తవంగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, రాజశేఖర్ రెడ్డి గారు కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఆయన పడని పాటలు లేవు. సో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయకపోగా ఆయన ఓడిపోవడానికి, ఆ పార్టీ ఓడిపోవడానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి శత విధాల ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా ఒకరు. సో అలాంటి వ్యక్తిని మొన్న చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో ప్రతి సవాళ్ళకి వెళ్ళి ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకోవడం జరిగింది. అంత విశ్వాసపాత్రుడు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విశ్వాసపాత్రుడు. అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎప్పుడూ అధికారంలో ఉండాలని నిరంతరం పరితపించేటువంటి ఈ ఒక చెప్పాలంటే కనుక వైఎస్ఆర్సీపీలో నికార్సైన కార్యకర్తలాగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి ఆయన్ని కనీసము 10 రోజులుగా వెంటిలేటర్ మీద ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళకపోగా ఆయన కుటుంబ సభ్యులు స్వయాన ఆయన కూతుర్నే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది? సో ఒక 10 నిమిషాలు వెళ్ళి పరామర్శించలేడా? దీనికి వీళ్ళు కౌంటర్గా ఏం చెప్తున్నారు? 24/7 ముద్రగడ గిరితో టచ్లోనే ఉన్నాడు. సో పెద్దోళ్ళని హాస్పిటల్కి పంపించండి. ఎవరిని? అమెరికా నుంచి డాక్టర్లు ఏమన్నా పిలిపించి ఆయనకి శస్త్రచికిత్స చేపిస్తా అన్నాడా? లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం అంటే సాక్షి ఎక్కడొచ్చి ఎవరు చెప్పారంటే ఇది ఏదో ఒక సినిమాలో ఉంటుంది. బ్రహ్మానందం మరియు ఎంఎస్ నారాయణ వాళ్ళిద్దరి మధ్య ఒక కామెడీ క్లిప్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎవరు చెప్పారంటే, ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతా, వాళ్ళే చెప్పారంటారు. అదేదో పిల్లోళ్ళు రెంట్కున్నటువంటి ఆ సీన్లో. సో అట్లా ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు 24/7 సో పద్మనాభరెడ్డి గారి ఆరోగ్య హెల్త్ బులెటిన్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని ఆయనకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉండారని మీకు ఎవరు చెప్పారంటే సాక్షి పేపర్లో వచ్చింది అని చెప్తా ఉన్నారు. సాక్షి పేపర్ చదివేది ఎవరు? ఒకవేళ చదివినా దాన్ని నమ్మేది ఎవరు? దాంట్లో ఎటువంటి వార్తలు వస్తాయో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో సాక్షి పేపర్లో వచ్చిందంట, దాన్ని వీళ్ళు చదివి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులుగా ముద్రగడ గిరి ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా ఎక్కువగా బాధపడుతూ, ఆయన కన్నా ఎక్కువగా కష్టపడుతూ ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి
ఆయన హాస్పిటల్లో ఆయనకి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు, డాక్టర్లతో మాట్లాడాడని చెప్పి చెప్పుకొని వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఒకసారి గమనించండి. అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో ఒక కుర్రాడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఉంది అని చెప్పి ఒక వీడియో పెడితేనే పవన్ కళ్యాణ్ గారు వారం తిరక్క ముందే పరిగెత్తుకుంటా వెళ్ళి అతనికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేకూర్చి వచ్చి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా చేయించి వచ్చాడు. సో అదే ఈయన పార్టీలో ఉండి ఈయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని, వీళ్ళ నాన్నగారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి పరితపించినటువంటి ఒక నికార్సైనటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమాని అని చెప్పొచ్చు. వయసులో పెద్దవాడైనప్పటికీను అభిమాని అనేటువంటి మాట వాడచ్చు. కాబట్టి సో వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అధికారంలోనే ఉండాలి, వాళ్ళ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి కావాలని చెప్పి పరితపించేటువంటి ఈ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అలాంటి ఒక లాయల్టీ ఉన్నటువంటి, ఒక లాయల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన ఈరోజు అక్కడ వెంటిలేటర్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు అంటే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సో ముద్రగడ్డ పద్మనాభం గారే కాదు, వాళ్ళ కార్యకర్త ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఏదో పర్యటనకి వెళ్తే, సత్తెనపల్లి దగ్గర పర్యటనకి వెళ్తే ఆయన్ని చూడడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు ఆయన టైర్ కింద పడితే నిమ్మకాయ తొక్కించినట్లు ఆయన తలకాయ తొక్కించుకుని వెళ్ళిపోయి చంపేసినా కూడా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. అది అప్పుడే అర్థం చేసుకోవాల్సింది వీళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి పరితపిస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారరు. నేను మారినాను 2.3 అదేంటి 2.0 2.3.0 ఇవన్నీ సొల్లు మాటలే తప్పితే ఆయన ఏం మారలేదు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పరామర్శిస్తే ఇప్పుడు అర్జెంటుగా 10 ఓట్లు రావు కాబట్టి, రాజకీయంగా లబ్ధి చేకూరదు కాబట్టి, రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అంటే ముద్రగడ్డ గిరి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ దగ్గర ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంతూరులోనే కూటమి పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఆయన ప్రచారం చేసినా కూడా వేస్ట్. అదేవిధంగా పిఠాపురం విషయానికి వస్తే ఒక మండలానికి ఇన్ఛార్జిగా నియమిస్తే ఆ మండలానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి బంపర్ మెజారిటీ వచ్చింది. సో ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో అనవసరంగా హైప్ ఇస్తా ఉన్నారా ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి వల్ల మనకేమి రాజకీయంగా లబ్ధి చేకూరేలాగా లేదే అనే మనసులో ఏమైనా పెట్టుకున్నాడా నాకు తెలియదు. కానీ 10 రోజులుగా ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి, తండ్రితో పనిచేసినటువంటి వ్యక్తి, తండ్రిని ముఖ్యమంత్రిగా కావాలని కలలు కని ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తి, సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే సామాజిక వర్గాన్ని ఆయన ప్రతినిధిగా ఉన్నా కూడా సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా పార్టీ పెడితే కూడా వాళ్లకు కూడా సపోర్ట్ చేయకుండా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసమే పరితపించేటువంటి, పని చేసేటువంటి, కాలుకు బలపం కట్టుకొని తిరిగేటువంటి పెద్దలు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి లాంటి వ్యక్తిని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదంటే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వము అతనిది అట్లే తెలుస్తుంది. కాబట్టి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టుకున్నారు, తోట త్రిమూర్తులు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పెట్టుకునే బదులు వచ్చి పెద్ద ఆయన ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారిని కలిసి ఉండొచ్చు కదా, కలవరు. అంటే వీళ్ళు రాజకీయంగా వాడుకోవడం అంటే వీళ్ళకి ఐక్యమత్యం ఉండదు. సో వీళ్ళను నమ్ముకుంటే వీళ్ళు తీసుకెళ్ళి నడి సముద్రంలో ముంచేస్తారని తెలిసే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ జోలికి వెళ్ళడు. సో ఇప్పుడన్నా అర్థమైంటది. వీళ్ళను నమ్మితే ఏం చేస్తారంటే డ్రాయరు సరే 10 రోజులు స్నానం చేయకపోయినా, అరే నాయన నేను 10 రోజులైందిరా స్నానం చేయలేదంటే కూడా లేదు నీ డ్రాయర్ ఇచ్చి నేను పీక్కపోయి ఉతుక్కుంటాననే రకం. కాబట్టి వీళ్ళను దగ్గరికి చేరనివ్వడు. వీళ్ళను రాజకీయంగా పార్టీలో చేర్చుకొని కానీ లేదా టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటివి చేయరు. వీళ్ళ జోలికే వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే వీళ్ళ యొక్క జాతకాలు మొత్తం చదివేశాడు పవన్ కళ్యాణ్ గారు, మొత్తం చదివేశాడు కాబట్టే వీళ్ళ జోలికి వెళ్ళడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.